హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు మరియు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ 5వ వార్షికోత్సవంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి సావిత్రిబాయి పులే అవార్డులని మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అందజేయడం జరిగింది. మాణిక్ గారు సినిమాలో ప్రముఖ అంజనమ్మ గారు, సర్దార్ సికిందర్ గారు, మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ సికిందర్ గారు, ఇంకా చాలా మంది వేదిక ఉన్నట్టు మా జ్యోతి గారు, ఇద్దరు జ్యోతులు ఇక్కడ వచ్చినటువంటి అవార్డులకు వివిధ రంగాల్లో, కళారంగాల్లో, సేవా రంగాల్లో 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను రవీంద్ర భారతి వేదికగా నుంచి సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టం. నిజంగా రవీంద్ర భారతి అంటే చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవుతాయి. అలాంటి ప్రోగ్రామ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా భావించాలి. నేనున్న ప్రభుత్వం ఇవ్వకపోయినా మీకు అవార్డు ఇచ్చి నేను గుర్తిస్తానని చెప్పి సరోజనమ్మ గారు ముందుకు వచ్చి మీ అందరికీ సన్మానించుకోవడం నిజంగా ఆమెకు వచ్చిన ఆలోచన, ఆమె చేసినటువంటి దీక్ష అభినందించాల్సిన అవసరం. పనిచేసే వాళ్ళకి ఏమంటారంటే ఒక సన్మానమే. చాలా మంది వ్యాపారస్తులకు ఏమంటారంటే డబ్బు, ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. మా నాయకుడు అక్కడ ఉన్నాడు, ఆయన తెలుసు. అయితే పనిచేసే వాళ్ళకి ఏమంటారంటే అప్రిసియేషన్, ప్రోత్సాహం. అదే బాగా పని చేసిండ్రు అని సన్మానం చేసిండ్రు, చాలా చిన్న వెంబడించినట్లయితే ఉన్నటువంటి సరోజనమ్మ గారు కరోనా సమయంలో చాలా సేవ చేసిందని. నేను కూడా కరోనాలో చనిపోతే వరంగల్లో ఈ నల్గొండ జిల్లాలో 3 కొడుకులు ఉంటారు. 3 కొడుకులు తల్లి చనిపోతే రాలేదు. నేను అప్పుడు ఫోన్ చేసి అధికారులు చెప్పిన, వాళ్ళ జన్మ ఉంటేంత లేకుంటేంత, తల్లి చనిపోతేనే భయపెట్టే వాళ్ళ మనిషి అని చెప్పి పుట్టించులోనే మర్చిపోతే ఇది మానవత్వం అయ్యిందని చెప్పి చాలా కరోనా సమయంలో నేను బయలుదేరంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, హైదరాబాద్ నుంచి బాగా నుంచి ట్రీట్మెంట్ చేసుకునేట్లు వాళ్ళ నిత్యావసర సరుకులు. అదేవిధంగా ఎవరికైనా అయితే వాడు ఏపులో అని చెప్పి ఆలోచిస్తుంది తప్ప ఒక మనిషి అలా మనుషులంతా రావాల్సిన అవసరం ఉంది అలా. కనుక మానవత్వాన్ని మనం వ్యక్తి తీయాల్సిన అవసరం ఉంది. ఏ మనిషి జీవితంలో శాస్త్రంగా బతుకు వచ్చి చేసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కనుక ఇలా మీరందరూ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాలుగా అన్నదమ్ములు. ఈ 2 రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చుకొని సన్మానం చేసుకుని అవార్డు వస్తాయిగా, గవర్నమెంట్ ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మనం గుర్తిస్తారా అలాంటి అవకాశం కలుగుతుంది. కనుక ఇలాంటి సంస్థలు మనిషిలోని కులాన్ని, మతాన్ని భూస్థాపితం చేసి మనిషిలోని మానవత్వాన్ని. కనుక ఈ రోజు ఇతరుల గురించి మనం బతుకుదాం, ఇతరుల గురించి, పక్క వాళ్ళ గురించి మనం కాపాడుకుందాం, కలిసి జీవిద్దాం అని చెప్పి మీరు ముందుకు కొనసాగాలని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, నాకు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. సార్ మంత్రి ఉన్నప్పుడు వచ్చిండు, మంత్రి అయితే వాళ్ళని అనుకోవద్దు. ఎప్పుడు ఉద్యమకారులు ఉన్నప్పుడు వచ్చినా, కమిషనర్ గా పనిచేసేటప్పుడు వచ్చినా, ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినా, మంత్రి ఉన్నప్పుడు వచ్చినా, ఎప్పటికీ నిరంతరంగా మీకు ఇలాంటి సంస్థలకు నా సహాయ సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, భవిష్యత్తులో మళ్ళీ మా చేతిలోకి అధికారం వచ్చినప్పుడు ఇలాంటి సంస్థలను గవర్నమెంట్ పరంగా సన్మానించి అవార్డు ఇస్తామని చెప్పి వేదికగా మీ అందరినీ తెలియజేస్తూ థ్యాంక్ యూ.